నిద్రపోతున్నట్టున్నారే. నిద్రపోయే వాళ్ళకి ఎడంకాలు బొట్టం వేలు కదులుతూ ఉండాలి. అమ్మ దొంగ దొంగ నిద్ర. మత్తు నిద్ర చెడగొట్టడం మహాపాపం. సరే, అమ్మా తిరుపతి, వచ్చా తిరుపతి, పిల్ల నేనే వదలండి. ఏమవుతాయా? ఏడే ఎంగిలి కంతా తీసా పర్లేదంటే తీసానత్తయ్యా. సర్లే, ఆ పాలసాలంతా కూర్చొని చూడటి మరిపో అదంతా వస్తుంది. కానీ ఇదిగో అలా కూర్చొని నిద్ర తల్లి, ఇల్లు కాస్త పాలు అయిపోయిందంటే పొద్దున బిడ్డలకు మంచి నీళ్ళు కూడా దొరకదు. ఏమే ఆలోచిస్తున్నావు? నిద్ర వస్తుందన్నమాట. ఇట్లా కష్టకాలనే పెట్టుకో, నిద్ర రాకుండా బాద్ది. ఏ నీ తవలు తింటావే, చేతులు కాలేదంటే అంతా మిచ్చతలంచి చూడ నరుడిట్లా ఉనంచెరింగించదా. నిన్నే అమ్మాయి అత్తారింటికి వెళ్ళి ఎన్నాళ్ళయింది. ఒక్కసారైనా దాని సంగతి ఎత్తావు, ఎట్లా ఉందో కనుక్కున్నావు. అబ్బా, నీది రాతిగుండే కాదే, గుండెను రాయి చేసుకున్నాను. నీకది చేత కాక అవస్థ పడుతున్నా. ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు అంతకంటే ఏం చేతనవుతుంది? ఏ అమ్మాయిని పుట్టింటికి తేవడం కూడా చేత కదా. నా తల్లి పుట్టినప్పటి నుంచి ఒక్క క్షణమైనా మనల్ని విడిచేరు గది. మన కోసం ఎంత బెంగ పెట్టుకుందో ఏమో. పెళ్ళైన కొత్తల్లో నువ్వు ఎంత బెంగ పెట్టుకున్నావో నాకు తెలీదు. చాలే, పడుకోండి. సరే బాబాయ్, పొలం పక్కకు పోకుండా ఆడికి ఎదురుగా నాలుగుకుంటావురా. పోయి మాత్రం చేసేదే ఉందిలేవే. బాలేనుంటి పైన శంకరయ్య ఉండే నేనుంటి, వాడు కూడా ఎందుకు? అత్తానికి అదంతా ఆడి జరగొడుతున్నావు. ఎరా తమ్ముడు, ఎంత దూరం చెడ్డావేంట్రా? నా బిడ్డకి చిక్కిపోతున్నాడేమో అనుకున్నాను. నువ్వు ఇలా విడిగుడ్లు చూసి నా బిడ్డకు దిష్టి పెడతావంటే నీకెప్పుడు నా బిడ్డకి చూసావో దానికి పెడతాను. ఉన్నట్టుండి మాయమయ్యా? అవునులే, నేనంటే నీకు అసహ్యమైపోయింది. లేదండి,
ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరన్నా ఏమన్నా అనుకుంటారన్న బాధే గాని నేను బాధపడితే పర్వాలేదన్నమాట. కాదండి, నాకే సిగ్గనిపించింది. సిగ్గా అయితే ఇంకే మొగ్గలా ముడుచుకుని కూర్చో. ఏమండి అలా అనకండి. ఉన్నమాట అంటే ఉలికెందుకు? 10 మంది గల ఇల్లు పని పాట ఉంటుంది. ఎల్లప్పుడూ ఎదురెదురుగా ఎలా ఉండగలం? ఇప్పుడు మీ ఎదురుగానే ఉన్నానుగా. పోలీ పోలీ నీ వైభోగం ఎంతసేపే అంటే అత్తగారు మళ్ళీ దాకానే అందట. ఇదెంతసేపులే, అమ్మ వదిలో పిలిస్తే సరి, అంతేనా? మీ దగ్గర ఉంటాను. ఏమే పిల్ల? నిన్నేనే. ఇప్పుడే వచ్చేస్తాను. కట్టగట్టుకు చావండి. కంటికి నల్లపోట్లు అయిపోయావే. మా కోళ్ళ పిల్ల ఒక్క గడి అన్నా ఇడిచిపెట్టడం లేదేంటి? ఎంతకాలంలో చిన్నాయా, కడుపున ఒక కాయ కాచి ఇద్దరి మధ్యన ఇరుక్కోవాలి, అప్పుడు తెలవాలి. ఇప్పుడంటే ఈడు జోడు, కోరిన పెళ్ళం, కొత్త కాపురం, నా స్వామి రంగా. ఏమిటా? జై సాధు సద్గురు అని చెప్పి వెళ్ళిపోతున్నా, పోతున్నా. నన్ను పోని. ఎక్కడికా? జై పరమేశ్వరాని దేశం మీద పడబోతున్నా. దేశం మీద పడ్డం ఎందుకు? ఎందుకా? ఎక్కడ పడ్డానికి చోట్ లేక, ఏడ్చుకోపడ్డానికి ధైర్యం లేక. చీపరమా? అవును, కాపురం లేదుగా. చూసావా? ఉండు బా. నేను ఉండను మరదలా. ఉండు బా. మరదలా ఉండను. అమ్మా చూడవే బావా. ఎక్కడికి రా? అత్తయ్య, నా గడ్డు రేపు నేను వెళ్ళిపోతున్నా. వెళ్ళి ఏం చేస్తావురా? ఇక్కడ నుండి మాత్రం ఏం చేస్తాను అత్తయ్య? నాకేమన్నా ఇల్లా పెళ్ళే పెడాదులా. ఓమముగుడు కాట్లో ఉన్నా ఒకటే, కోట్లో ఉన్నా ఒకటే. నేను ఎక్కడున్నా సన్యాసి కదా అత్తయ్య. నువ్వు సన్యాసి ఏం కర్మరా? కాదన్నా అవునన్నా కావుండి పెళ్ళవురా? అమ్మాయి కావుతా చెప్పు. చెప్పవే. అట్లాగేనమ్మా, నీతో చెప్పానుగా. ఇంకా ఏమిరా? అయితే ఈ మాట మీ అబ్బకు చెప్పాలి, ఆ ముసలోడు ఒప్పుకోవాలి. ఒప్పుకోకు చస్తావా ఏమిరా? మీ మామతో చెబుదాం, పెళ్లి చేద్దాం. చెప్పండి, ఒప్పించండి. అందాక ఈ మూట కర్ర ఇక్కడే ఉంటాయి. కాదన్నారా కాలికి బుద్ధి చెప్తాయి, జాగ్రత్త. అదేంటే రోతమ్మ శవం చుట్టూ మూగినట్టు అడు చుట్టూ మూగారు? ఏమిటది అంట? ఏం లేదు అంట. నేను దేశాల మీద పోతానంటే అత్తా పెళ్ళాం ఇద్దరు కలిసి అడ్డుపడి ఆపేశారు అంట. అయ్యా మరి అమ్మి ఏం లేదు. చెప్పవే, నీళ్ళు ఉంటాయి. నువ్వున్నవి లేదా? నువ్వే చెప్పు. ఏం చెబుతాను భయమా? జోగుడికి కావుడికి పెళ్లి చేస్తాను. చంపావు కదే. నువ్వు వచ్చినా సరే, పిడికిన బూరైనా సరే, ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. చెప్పవే, చేస్తాను పెళ్లి. అమ్మ దేవుడు, నన్ను అన్యాయం చేసిపోయాడో దేవుడు. దేవుడు దేవుడు దేవుడు, కావుడుకు నాయన లేడు, నాకు ఆయన లేడు. వీడితో పెళ్ళంటే ఇంత అయిందే. పెళ్ళైతే ఇంకెంత వస్తున్నారే కూతురు. అది కాదమ్మా, వచ్చి నాటులు పడుతున్నాడు. ఉంటా ఉంటా సత్య స్వర్గానికి పోయా నా మొగుడు పట్టుకొని అబద్ధాలు పోరంటారు. నీకు ఎందుకుంటారా? నీకు పత్తు వద్దు పోయొద్దు. అమ్మ దేవుడు, మనసే